గుర్తుందా? కొన్ని రోజుల క్రితం నేనొక వీడియో చేశాను. సిల్వర్ సామాన్యుడికి అందకుండా పోతుందని, రూ. 3,50,000కెళ్తుందని చెప్పాను. అప్పుడు చాలామంది అంత రేట్ ఎక్కడికెళ్తుందిలే అని లైట్ తీసుకున్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? నా కళ్ళ ముందు, మీ కళ్ళ ముందు సిల్వర్ గ్రాఫ్ నిలువుగా వర్టికల్ ఎళ్తోంది. కానీ నేను ఈరోజు మరో చేదు నిజం చెప్పడానికొచ్చాను. మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. దీన్నే నేను సిల్వర్ 2.0 అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రేట్ పెరుగుతోంది. డిమాండ్ వల్ల కాదు. తెర వెనుక జరుగుతున్న ఒక ఆర్థిక యుద్ధం వల్ల. టెస్లా, యాపిల్ వెండిని కొంటున్నాయని మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద ప్లేయర్ రంగంలోకి దిగింది. అదే చైనా. ప్రస్తుతం అమెరికాలో దొరికే వెండి రేటు కంటే చైనాలోని షాంఘై ఎక్స్చేంజ్‌లో వెండి రేటు 10-15% ఎక్కువ పలుకుతుంది. దీనివల్ల ఏం జరుగుతోంది? ట్రేడర్లు అమెరికా ఖజానాల నుండి వెండిని ఖాళీ చేసి చైనాకు తరలిస్తున్నారు. దీన్నే ఆర్బిట్రాజ్ అంటారు. పాశ్చాత్య దేశాలు వెండిని కోల్పోతున్నాయి. తూర్పు దేశాలు వెండిని పోగేసుకుంటున్నాయి. లండన్ లాకర్లు ఖాళీ అవుతున్నాయి. అంటే సప్లై షాక్ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీరు ఆన్లైన్లో చూసే స్టాక్ అంతా నిజం కాదు. మార్కెట్లో కనిపించే వెండిలో కేవలం రిజిస్టర్డ్ కేటగిరీలో ఉన్న వెండి మాత్రమే అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. లేటెస్ట్ డేటా చూస్తే ఈ రిజిస్టర్డ్ స్టాక్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి హిస్టారిక్ లోస్ పడిపోయింది. అంటే పేపర్ మీద ట్రేడ్ చేయడానికి వెండి ఉంది, కానీ ఫిజికల్గా డెలివరీ ఇవ్వడానికి వెండి లేదు. దీన్నే టెక్నికల్ డిఫాల్ట్ అంటారు. ఏ రోజైతే ఇన్వెస్టర్లు మా వెండి మాకింటికి పంపండి అని అడుగుతారో ఆ రోజు మార్కెట్ కుప్పకూలుతుంది. అప్పుడు రేటు రూ. 3,50,000 కాదు, ఊహకందదు. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, ఇప్పుడైనా కొనచ్చా? వినండి, ఇది సిల్వర్ 2.0. ఇక్కడ లాభాలు ఎంత స్పీడ్గా ఉంటాయో నష్టాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. ఈరోజు కొంటే రేపు రేటు పడవచ్చు. గుండె ధైర్యం లేని వాళ్ళు భయపడి అమ్మేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, 2026 నాటికి గెలిచేది కేవలం ఓపిక ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే. కాబట్టి ఇది గుడ్డిగా కొనే సమయం కాదు, ఒక క్లియర్ ప్లాన్తో దిగాల్సిన సమయం. మరి ఈ జర్నీలో మీరు సేఫ్గా ఎలా ఉండాలి? మీ ఆస్తిలో అసలు ఎంత శాతం అలొకేషన్ వెండిలో పెట్టాలి? ఫిజికల్ సిల్వర్ కొనాలా లేక డిజిటల్ సిల్వర్ బెటరా? ఈ ఫండమెంటల్ మాస్టర్ ప్లాన్ అంతా నా 2026 క్రైసిస్ ఈ బుక్లో క్లియర్గా రాశాను. అయితే మార్కెట్లో వచ్చే డిప్స్ తగ్గుదలను ఎలా వాడుకోవాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అనే లైవ్ అప్డేట్స్ మాత్రం నేను మన టెలిగ్రామ్లో ఇస్తుంటాను. సో లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం ఈరోజే ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ న్యూస్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. 2 లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మిస్ అవ్వకండి. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.